మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఖాండ్వా జిల్లాలోని మాండవా ప్రాంతంలో ఓంకారేశ్వర పుణ్యక్షేత్రంలో పరమశివుని వరంతో జ్యోతిర్లింగం రెండుగా చీలి ఒకటి ఓంకారేశ్వర ప్రణవలింగంగా మరొకటి మమలేశ్వర జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన ఓంకారేశ్వరుణ్ణి దర్శించుకుందాం ఈ వీడియోలో. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేముండాలి అనుకుంటూ మీ సుజాత. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి నుంచి మేము ఓంకారేశ్వర్ బయలుదేరాము. మేమైతే రాజమండ్రి నుంచే బుక్ చేసుకున్నాము. రాజమండ్రి టు భోపాలు అనివార్య కారణాల వల్ల ఇక్కడ మాకు క్యాన్సిల్ అయ్యింది ట్రైన్ అనేది. మేము మళ్ళీ ఇక్కడ నుంచి వెహికల్ మాట్లాడుకొని వైజాగ్ వెళ్లి అక్కడి నుంచి ట్రైన్ అనేది ఎక్కాము. ఎడం పక్క మనకి ఆర్చ్ అనేది కనిపిస్తుంది కదా, అది అన్నవరం వెళ్లే రూటు. ఇక్కడ నుంచే స్వామి వారికి దండం పెట్టుకొని అక్కడ ప్రసాదాలు అనేవి అమ్ముతారు. ఆ వేలోనే అక్కడ ఆపి స్వామివారి ప్రసాదం తీసుకొని మేము వైజాగ్ అనేది చేరుకున్నాము. వైజాగ్ రైల్వే స్టేషన్ కి 4 గేట్లు అనేవి ఉంటాయి. మేము 4వ గేట్ నుంచి లోపలికి అనేది వెళ్ళాము రైల్వే స్టేషన్ లోకి. మేము వెళ్లే ట్రైన్ అక్కడి నుంచి రూట్ అనేది మార్చారు, లేకపోతే అదే రాజమండ్రి వచ్చి ఇక్కడ నుంచి వెళ్లాల్సిన మాట. వైజాగ్ లో రాత్రి 10ంటికి మా ట్రైన్, మరుసటి రోజు 9 గంటలకి మేము భోపాల్ చేరుతామని చెప్పారు. ట్రైన్ లేట్ మూలాన మేము 1:30కి అర్ధరాత్రి 1:30కి భోపాల్ అనేది చేరుకున్నాము. 27.5 గంట సేపు మేము ప్రయాణం చేసి భోపాల్ చేరుకున్నాము. భోపాల్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ కి అనేది వచ్చాము. మేము అక్కడ వెహికల్ మాట్లాడుకొని మేము స్టార్ట్ అయ్యేసరికి 2:30 అనేది అయ్యింది. భోపాల్ టు ఓంకారేశ్వర్ 230 కిలోమీటర్లు. మళ్ళీ అక్కడి నుంచి జర్నీ స్టార్ట్. ఓంకారేశ్వర్ చేరుకోవడానికి మార్నింగ్ 8 o'clock అయింది మాకు. దారిలో అయితే మీకు ఆన్ ద వే రూట్ అది చాలా చాలా బాగుంది. మీరు కూడా చూసి ఆనందించండి. ఎంతో చక్కటి వాతావరణం, కొండలు కోనలు అడవి, ఎటు చూసినా కొండలు అడవలే, చాలా బాగుంది ఈ వే అనేది. దారంతా దొంగలు గుట్టలు గుట్టలుగా అనేది కొట్టేసి ఆడ పెట్టేసి ఉంచారు. ఆ సీన్ చూస్తే నాకు పుష్ప సినిమాయే గుర్తొచ్చింది. ఎన్ని చెట్లు కొట్టేసి ఉన్నారంటే అన్ని చెట్లు కొట్టేసి అక్కడ మొద్దులు అనేది గుట్టలు గుట్టలుగా పేర్చేసి ఉన్నారు. మీకు కూడా చూపిస్తాను వేలోనే. తర్వాత పొనాస డ్యామ్ కూడా వస్తుంది, అది కూడా చూడండి చక్కగా. అలా కళ్ళు మూసి తెరవంగానే ఎక్కడో కొత్త లోకంలో ఉన్నట్టు అనిపించింది. ఆ కొండలలో లోపల నుంచి తీసుకెళ్తున్నారు, కొండల మధ్యలో నుంచి అలా పైకి తీసుకెళ్లి కొండల్లోంచి అలా దింపుతున్నారు. చాలా చూడ చక్కగా ఉందండి. ఇప్పుడు కనిపించే మలుపు తిరిగాకే మనకి పొనాస డ్యామ్ అనేది వస్తుంది. ఆ డ్యామ్ చూస్తూ మనం అలా వెళుతూ ఉంటే ఆహా ఏమి ఈ భాగ్యం అన్నంతగా అంత చాలా బాగుంది. ఆ పొనాస డ్యామ్ దాటగానే మనకి దొంగలని చెప్పాను కదా పుష్ప సినిమా, అక్కడ మనకి దొంగలు అనేవి గుట్టలు గుట్టలుగా కనిపిస్తాయి. అవి కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ విధాత సృష్టించిన భూమి ఒక అద్భుతం, దానిలోని జలజీవరాశులు మరో అద్భుతం, ప్రకృతి అందాలు మరో అద్భుతం. ఎట్టకేలకు ఈ జర్నీ అంతా ముగించుకొని మేము ఓంకారేశ్వర్ చేరుకొని అక్కడ ఆదివాసి ఆశ్రమం చేరుకున్నాము. మాకు రూమ్స్ అనేవి అక్కడే బుక్ చేస్తున్నాయి. ఎడం పక్కగా ఉన్నది కొత్త బిల్డింగ్, కుడి పక్కగా ఉన్నది పాత బిల్డింగ్. మేమైతే అక్కడి నుంచి స్నానాలు చేసి రెడీ అయ్యి స్నానానికి అనేది ఘాట్ కి బయలుదేరాము. ఎవరైనా సరే మనం నదుల్లో స్నానాలు చేయాలి అనుకున్నప్పుడు మనం ఇంటికాడే స్నానాలు చేసి, ఇంటికాడ గాని రూమ్స్ లో గాని స్నానాలు చేసే మనం నదిలో అనేది స్నానం చేయాలి. అక్కడి నుంచి ఆటో మాట్లాడుకున్నాము. ఒక్కొక్కరికి 20 రూపాయలు అనేది చార్జ్ చేశారు. మేము తీసుకున్న ఆశ్రమం నుంచి ఘాట్ 1 కిలోమీటర్ ఉంటుంది. నదీ స్థానం అంటున్నారు, ఇంతకీ ఏ నది అని చెప్పలేదు అనుకుంటున్నారా? ఓంకారేశ్వర్ లో ప్రవహించే నది నర్మదా నది. 2024 మే నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ సంవత్సరం పుష్కరాలు వచ్చాయి నర్మదా నదికి. ఆ నది స్థానానికి ఇప్పుడు మేము బయలుదేరాము. ఆటో దిగగానే దారి వస్తుంది. డౌన్ లోకి దిగితే ఘాట్ అనేది వస్తుంది. ఇటు వెళ్తే మెట్లు అనేవి చాలా తక్కువ ఉంటాయి, స్లోప్ వే అనేది ఉంటుంది. వెళ్దాం రండి. చూస్తున్నారు కదా, ఈ వేలో మెట్లు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. అంతా ఏటవాలుగానే ఉంది. ఒక 1/2 కిలోమీటర్ లోపలికి అనేది నడవాలి. మనము ఘాట్ కాడికి చేరుకోవాలి అంటే మనకి ఇటు సైడ్ అటు సైడ్ చిన్న చిన్న షాపుల్లాగా పెట్టుకొని ఉన్నారు. చాలా షాపులు అనేవి ఉన్నాయి. ఈ ఓంకార క్షేత్రంలోనే ఆది శంకరాచార్యులు ఉపనిషత్తులకు భాష్యం రాశారట. నర్మదా నదమ్మ తల్లి తాను ఎప్పుడు శివుని పాదాల చెంతనే ఉండాలని శివుణ్ణి ప్రార్థించడం,
శివుడు తన అభ్యర్థుని మన్నించి తను అక్కడే వెలిశారని ఒక కథనం ప్రచారంలో ఉంది. ఇంకొంచెం దూరం నడిస్తే వచ్చేస్తుంది మనకి ఘాట్ అనేది. మే అంటే ఎండాకాలం, చాలా విపరీతమైన ఎండలు అనేవి ఉన్నాయి. ఇక్కడ షాపులలో కూడాను పరదాలన్నీ కప్పి ఉన్నారు. అక్కడ ఎక్కడ చూసినా చెరుకు రసాలు, నిమ్మ సోడాలు, శీతల పానీయాలు మనకి దర్శనమిస్తున్నాయి. చూడండి, నర్మదా నది చాలా పవిత్రమైన నది. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు అనేవి వస్తాయి. ప్రతి సంవత్సరం ఒక నదికి పుష్కరం జరిగిద్ది. అలా రిపీట్ అవుతూ ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల నుంచే ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ స్నానాలు చేసినాక పిండ ప్రదానాలు చేయడానికి పంతులు కూడా ఇక్కడే ఉంటారు. ఒక్కొక్కరు 500, 700 అలా వారి ఇష్టం వచ్చినట్టు చార్జ్ చేస్తూ ఉంటారు. బేరమాడి మాట్లాడుకోవటమే ఇదే గౌముఖ్ ఘాట్. నర్మదా నదికి అవతల వైపు స్వామివారి మందిరం దర్శనమిస్తుంది. ఒకసారి ఇక్కడి నుంచే దండం పెట్టుకుందాం. ఈ ఘాట్ పేరే గౌముఖ్ ఘాట్. మనకి కుడి పక్కగా ఉన్నది బ్రహ్మపురి, ఎడమ పక్కగా ఉన్నది విష్ణుపురి, మనకి ఎదురుగా నదికి అవతల ఉన్నది శివపురి. వీటి మూడిటికి మధ్యలో ఉన్నదే ఈ గౌముఖ్ ఘాట్ అనేది. ఈ ఘాట్ కి ఆపోజిట్ ఘాట్ లోనే ఆలయానికి సమీపంలోనే కోటి తీర్థం ఉంది. ఆ తీర్థంలో స్నానం చేసి ఓంకారేశ్వరుని దర్శించుకుంటే కోటి తీర్థాల దర్శనం చేసుకున్న పుణ్యం వస్తుందని పురాణాల ద్వారా అవగతమవుతుంది. ఇప్పుడు మేము వచ్చిన ఈ గౌముఖ్ ఘాట్ జలాలు చాలా పవిత్రమైనవి. ఈ ఘాట్ లోని జలాలు అత్యంత పవిత్రమైనగా చెబుతారు. గోముఖ్ ఘాట్ కు సంబంధించిన ఒక పవిత్రమైన ధార నర్మదా నదిలో కలుస్తుంది. ఆ కారణంగా దీనిని కపిల సంగమం అని పిలుస్తారు. ఎదురుగా పైకి అనేవి మెట్లు అనేవి కనిపిస్తున్నాయి కదా, ఆ పైకి ఎక్కి తూర్పు వైపుకి పయనించి అక్కడి నుంచి హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనేది వస్తుంది కొత్తది. దాని మీద నుంచి మనం ప్రయాణించి స్వామివారి దర్శనానికి అనేది వెళ్ళాలి. దానికి సంబంధించిన ఇవి మెట్లు. ఈ ఘాట్ నుంచి వెళ్ళాలనుకుంటే మనం ఈ మెట్లు ఎక్కేసి పైకెక్కి అక్కడి నుంచి వెళ్ళగలము. ఆ మెట్లు చూస్తుంటేనే తిరుపతి కొండ కనిపిస్తుంది మనకి. ఇక్కడ 2 హ్యాంగింగ్ బ్రిడ్జ్లు అనేవి ఉంటాయి. ఎడం పక్కగా ఉన్నది పాత బ్రిడ్జి, కుడి పక్కగా ఉన్నది కొత్త బ్రిడ్జి. ఎంతో పవిత్రమైన నర్మదా తీరానికి వచ్చాం. ఇక్కడ చూస్తున్నారు కదా, పడవలన్నీ చుట్టూరు ఒక రౌండ్ షేపులు అనేది అడ్డుగా పెట్టి అక్కడ స్థానాలకు అనేది ఏర్పాటు చేశారు. ఈ నర్మదా నది అమరకంటక్ లో జన్మించింది. సముద్ర మట్టానికి 3500 మీటర్ల అడుగుల ఎత్తులో వింధ్య పర్వత శ్రేణుల్లోని అమరకంటక్ పర్వతాలే నర్మదా నది జన్మస్థలం. తన జన్మస్థలమైన అమరకంటక్ లో చిన్న తటాకంలా మొదలై ప్రవాహంగా మారిన నర్మదా నది ఔషంగాబాద్ గుండా ఓంకారేశ్వర్, ఇక్కడి నుండి ఇలా ప్రవహించి గుజరాత్ లోని బ్రిడ్జ్ పట్టణం దగ్గర అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది. నర్మదా నదిలో పుష్కర స్నానం చేసి మా పూర్వీకులకి పిండ ప్రదానం చేశారు మా వారు. అప్పటికే టైం 12 అయ్యింది. మాకు తెలిసిన వాళ్ళైతే చాలా వేడి గాల్పులు వస్తున్నాయి, రూమ్ కి అయితే వెళ్ళి ఈవినింగ్ 4 o'clock కి వచ్చేయండి, అప్పుడు ప్రశాంతంగా దేవుడి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పారు. మా వాళ్ళు కూడా పిండ ప్రదానం చేయడానికి పొద్దున్నుంచి ఏమీ తినకుండా ఉండడం వల్ల చాలా నీరసం అనేది వచ్చింది. అక్కడి నుంచి వెనుతిరిగి మేము 4ంటికి అనేది బయలుదేరాము. పొద్దుట నడిచిన బాటలోనే నడుస్తున్నాం అనుకుంటున్నారా? మీరేం కంగారు పడకండి. మనకి పైకి ఒక దారి, కింద ఒక దారి అనేది కనిపిస్తుంది. పైకి వెళ్తే మనం హ్యాంగింగ్ బ్రిడ్జ్ వైపుకి పయనిస్తాము, కింద నుంచి అయితే ఘాట్ దాకా వెళ్తాము. ఇక్కడి నుంచి సుమారు 3 కిలోమీటర్లు ఉంటుంది ఆ స్వామివారి సన్నిధికి చేరుకోవడానికి. అలా జాయిగా నడుచుకుంటూ ఇక్కడ స్థల పురాణం గురించి ఒకసారి తెలుసుకుందాము. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం 2 భాగాలుగా ఉంటుంది. పరమశివుని వరంతో జ్యోతిర్లింగం 2గా చీలి ఒకటి ఓంకారేశ్వర్ గా, రెండవది మమలేశ్వర్ గా ఆవిర్భవించాయి. ఈ 2 ఆలయాలు దర్శిస్తేనే జ్యోతిర్లింగ దర్శనం అయినట్లు గుర్తుంచుకోండి సుమా. చాలా మందికి తెలియక ఓంకారేశ్వరుని మాత్రమే దర్శించుకొని వెళ్తుంటారు. 12 జ్యోతిర్లింగాల క్షేత్రాలలో 4వది ఓంకారేశ్వరం. ఇది అతి పురాతనమైనదే కాదు, శివలీలా విశేషాలతో పునీతమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ నర్మదా నది నర్మదా కావేరి అను 2 పాయలుగా ప్రవహిస్తుంది. నర్మదా కావేరి నదుల సంగమ స్థానం. ఈ 2 పాయల మధ్య ఉన్న ప్రదేశాన్ని మాందాతపురి మరియు శివపురి అనే పేర్లతో పిలుస్తారు. మాందాత కట్టించిన శివాలయం కాబట్టి మాందాతపురి అని పిలుస్తారు. ఓంకారేశ్వరాలయం నర్మదా నది మధ్యలో ఉన్న ఒక దీవిలో ఉంది. హిందూ మతంలో ఓం అక్షరానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ
జగత్ మొత్తం ఓంకారం నుంచే ఏర్పడిందని చెబుతారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఓం ఆకారంలో ఈ పుణ్యక్షేత్రం ఉంటుంది. ఆకాశాన్ని నుంచి చూస్తే ఈ పుణ్యక్షేత్రం ఓంకారంలో కనిపిస్తుంది. అందువల్ల ఈ స్వామికి ఓంకారేశ్వరుడు అనే పేరు వచ్చింది. భక్తుల మలినాలను తొలగించేవారు కనుక మమలేశ్వరుడు అని కూడా అంటారు. నర్మదా నది ఇక్కడ 3 క్షేత్రాలకు నిలయంగా బాసిల్లుతోంది. ఉత్తరం వైపున శివపురి ఉంది. శివపురిలోనే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఉంది. దక్షిణ భాగాన బ్రహ్మపురి ఉంది. ఈ భాగంలోనే మరోవైపు విష్ణుపురి ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారు. ఇందాక చెప్పాను కదా, విష్ణుపురికి బ్రహ్మపురికి మధ్యన ఉన్నదే గోముఖ్ ఘాట్ అని. కావేరి నర్మదా సంగమ ప్రదేశాన్ని మాందాత దీపం అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మనం నడుస్తున్నదంతా బ్రహ్మపురి. ఇక్కడ జనాలు ఎవరు కనిపించట్లేదని అనుకుంటున్నారా? అటువైపు ఇంకో మెట్ల మార్గం అనేది ఉంది. అటువైపు నుంచి జనాలందరూ వెళ్తున్నారు. మేమైతే మెట్లు ఎక్కలేము కనుక ఈ స్లోప్ వేలో వస్తున్నాము. ఇందాక ఘాట్ నుంచి చూసాం కదా మెట్లు, ఆ మెట్లు ఎక్కినా గానీ ఇప్పుడు మేము నడిచే దారిలోనే కలుస్తుంది. ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్నది ప్రాచీన బ్రహ్మేశ్వర మహాదేవ్ మందిర్. బ్రహ్మపురి కాబట్టి బ్రహ్మేశ్వర మహాదేవ్ మందిర్ గా ఇక్కడ మనకి మందిర్ అనేది ఉంది. అక్కడి నుంచి కుడివైపుగా బ్లూ రేక్ అనేది కనిపిస్తుంది కదా, అక్కడ ఒక వే ఉంది దారి. అక్కడి నుంచి మనం పక్కకు అనేది వెళ్ళాలి. ఇక్కడ షాపులు అనేవి చుట్టూ అటు ఇటు చాలా అనేవి ఉన్నాయి. మనం అలా కొంచెం ఎదరికి వెళ్ళాక లెఫ్ట్ సైడ్ కి హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనేది వస్తుంది. అక్కడి నుంచి నది అనేది దాటాలి. నది దాటి అవతల వైపుకి అనేది వెళ్ళాలి. రాజు మాందాత శివభక్తుడు. మాందాత ఎవరు అంటే శ్రీరాములు జన్మించిన ఇక్ష్వాకు వంశంలో శ్రీరాముని కంటే 10 తరాల ముందు జన్మించిన వారు. మాందాత ఒక రోజున శివనామస్మరణ చేస్తూ ప్రస్తుతమున్న ఓంకారేశ్వరానికి వచ్చాడు. ఆ పర్వతం ఓంకారంలో దర్శనమివ్వటంతో మాందాత ఈ పర్వతాన్ని వేదికగా చేసుకొని శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. శివుడు ఆ తపస్సుకు సంతోషించి మాందాతకు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. మాందాత శివుణ్ణి ఈ క్షేత్రంలో కొలువుండమని కోరాడు. శివుడు అందుకు అంగీకరించి ఆనాటి నుంచి ఈ పర్వతం మీద కొలువై ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయాన్ని 2000 సంవత్సరాలకు పూర్వమే నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. మౌరులు, గుప్తులు, పరమాడుల వారి పాలనలో ఈ క్షేత్రం ఎంతో వైభవంగా వెలుగొందింది. ఓంకార దర్శనం బహుజన్మల పాపాలను పోగొడుతుందని, ఇక్కడ స్వామిని బిల్వదళాలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెబుతారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే వెడం పక్కకి హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనేది వస్తుంది. కొత్త హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇది. అటు పక్క నుంచి కూడా ఒక వే ఉంది. అటు నుంచి కూడా భక్తులు అనేది వస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా, హ్యాంగింగ్ బ్రిడ్జ్ వైపుకి మన అడుగులు అనేవి వేస్తూ ఉన్నాము. పదండి వెళదాము. ఆ హ్యాంగింగ్ బ్రిడ్జ్ వైపు అడుగులు వేస్తుంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంది. కుడి పక్కగా అనేది నర్మదా డ్యామ్ అనేది కనిపిస్తుంది. చూడండి, చాలా పెద్ద డ్యామ్ అది. ఎడం పక్కగా అనేది మనకి పాత బ్రిడ్జ్, హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనేది కనిపిస్తుంది. పాత హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీద నుంచి కూడా మనకి స్వామివారి దారి ఉంది. ఈ పుష్కరాల నిమిత్తంగా రూట్ మార్చి మొత్తం ఇటే పెట్టేశారు. ఎడం పక్కగా పింక్ బిల్డింగ్ ఉంటది. ఆ పింక్ బిల్డింగ్ స్వామివారి మందిరం అనేది. ఆ బ్రిడ్జ్ అనేది చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇదే నేనైతే మొదటిసారి ఎక్కడం హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనేది. చాలా బాగుంది. ఈవినింగ్ టైం కదా, చాలా చల్లగా ప్రశాంతంగా వాతావరణం చాలా బాగుంది. మాకంటే ముందు వచ్చిన భక్తులందరూ 4 గంటలనే క్యూ లైన్ లో పడుతున్నారని చెప్పారు. ఆన్లైన్ లో అనేది విఐపి దర్శనానికి టికెట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అవి బుక్ చేసుకోండి అని చెప్పారు. మేమైతే 250 రూపాయలు మనిషికి విఐపి టికెట్ అనేది తీసుకున్నాము. అందరం అంతమంది నడుస్తూ ఉంటే ఆ బ్రిడ్జ్ కూడా అలా షేక్ అవుతూ ఉంది. అది కూడా ఒక థ్రిల్ గానే ఉంది. మేము నడిచే దారంతా ఎక్కడా స్కిప్ చేయకుండా అలా తీస్తూనే ఉన్నాము. ఎక్కడా కూడా కొంచెం కూడా మిస్ అవ్వకూడదు అనేదే మా ధ్యేయం. మీ అందరికీ అనేది ఇక్కడ అడుగడుగు అంగుళం అంగుళం మేము తిరిగిందంతా చూపించాలనే ఉద్దేశంతో అలా చూపిస్తున్నాము. అక్కడ ప్రజలు కొండల మీద ఇల్లులు అనేవి ఎలా కట్టుకొని ఉన్నారో చూస్తున్నారు కదా, అలాగా అక్కడ జీవిస్తున్నారు. ఆ ఐలాండ్ లో చక్కగా నర్మదా డ్యామ్ అనేది కనిపిస్తుంది. మనం బ్రిడ్జ్ చివరకు అనేది వచ్చేసాము. అక్కడే భక్తులంతా బ్రిడ్జికి అటువైపు ఇటువైపు చెప్పులు అనేది అక్కడే వదిలేస్తున్నారు. ఆ చివరికి
చెప్పుల స్టాండ్ కూడా ఉన్నది. ఈ క్షేత్రం అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఖాండ్వా జిల్లాలోని మాడవా ప్రాంతంలో ఈ పుణ్యక్షేత్రం అనేది ఉన్నది. కుడి పక్కకి నర్మదా డ్యామ్, ఎడం పక్కకి ఒక లైన్ అనేది ఉంది, చూస్తున్నారు కదా. ఆ మందిరం దగ్గరికి నడిచే కొద్ది వస్తూనే ఉంది ఈ క్యూ లైన్ అనేది. ఇక్కడ నుంచి ఇంచుమించు 1 కిలోమీటర్ అయితే నడవాలి. మళ్ళీ మనం రండి వెళదాం. ఎడం పక్కగా ఉన్నది విఐపి దర్శనానికి, కుడి పక్కగా ఉన్నది ఫ్రీ దర్శనం. ఇప్పుడు ఎడం పక్కగా చూడండి, పొద్దుట స్నానం చేసిన ఘాట్ అనేది కనిపిస్తుంది కదా, గౌముఖ్ ఘాట్. ఆ ఘాట్ కి ఎదురుగానే స్వామివారి మందిరం ఉంది. అక్కడికే నిదానంగా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఈ క్యూ లైన్ అనేది విఐపి దర్శనానికి కూడా మాకు 3/4 గంట అనేది పట్టింది. లోపలికి వెళ్ళాక వీడియో అనేది తీయలేదు, చిన్న ప్రాంగణం అయితే తీశాను. అక్కడ కూడా లైన్, మందిరం చుట్టూ లైన్, క్యూ లైన్ అనేది తిప్పి ప్రదర్శన మాదిరిగా అక్కడ స్వామివారి దర్శనానికి పంపిస్తున్నారు. అక్కడి నుంచి భక్తులందరూ ఓంకారనాదం చేస్తూ దర్శనానికి అనేది క్యూ లైన్ లో నిలబడి ఉన్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అందరూ ఎదరికి నడుస్తూ ఉన్నారు. అక్కడ దర్శనం అనేది అయిపోయినాక అక్కడ చిన్న ప్రాంగణంలో జ్యోతిర్లింగాల నమూనాలు అనేవి లైన్ గా ఫోటోలు అనేవి ఉన్నాయి, అవి తీశాను. ప్రాంగణం కూడా వీడియో తీశాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పట్లోనే ఎంతో అద్భుతంగా కట్టారు. ఆ ఎదురుగా కనిపిస్తుంది, అక్కడి నుంచే మనం మందిరంలోంచి బయటకు అనేది వస్తాము. లోపల స్వామివారి నమూనా అనేది ఎలా ఉంటుంది, ఒకసారి స్వామివారికి నమస్కారం చేసుకోండి. నాకెంతో ఆనందంగా ఉంది ఆ స్వామివారిని కనుల విందుగా దర్శనం చేసుకున్నందుకు. సేమ్ రూట్, అదే దారి గుండా వెనక్కి అనేది వస్తున్నాము. ఆ స్వామివారి దర్శనం అయ్యింది. మమలేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నాము. మేము ఎక్కడైతే స్టార్ట్ చేసామో నడకదారి, అక్కడే మమలేశ్వర స్వామి దేవాలయం అనేది ఉంది. ఇందాక ఈ వే గుండా మనం అనేది వెళ్ళాము. ఇప్పుడు మెట్ల మార్గం అనేది చూపిస్తాను రండి. ఇక్కడ నాన్ స్టాప్ అనేది లేకుండా నడుస్తూనే ఉన్నాము. అసలు అయితే నేనైతే నడవలేకపోతున్నాను, నన్ను చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు మా వారు అనేది. ఆ మెట్లకి ఇరువైపులా కూడా చాలా షాపులు అనేవి ఉన్నాయి, చూస్తున్నారు కదా. మళ్ళీ చెప్పాను అనుకోకండి, ఓంకారేశ్వర దర్శనం, మమలేశ్వరుని దర్శనం అయితేనే గాని మనకి పూర్తి దర్శనం అయినట్లు కాదు. ముందుగా మేము మమలేశ్వర స్వామి దర్శనానికి అనేది వస్తే అక్కడ ఉన్న వాళ్ళు ముందుగా ఓంకారేశ్వరుని దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోమని చెప్పారు. అందుకని అక్కడి నుంచి మళ్ళీ మేము అక్కడికి అనేది బయలుదేరాము. ప్రాంగణం దగ్గరలోకి అనేది వచ్చేసాము. ఎంతో అద్భుతమైన ఆలయం ఇది. ఈ మెట్ల ముందే ఆటోలు అనేవి ఆగుతాయి. స్టార్టింగ్ మేము దిగింది కూడా అక్కడే. ఇందాక చూసింది అది మెట్ల మార్గం, ఇంకొక దారి అది. ఇక్కడ ఇరువైపులా గేట్లకి మమలేశ్వర్ జ్యోతిర్లింగ్ అని రాసి ఉంచారు, హిందీలో రాసి ఉంది. మా వీడియో చూసే వారందరూ మా వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. ఎండాకాలం కదా, ఫ్రిడ్జ్లు గట్టా ఏం పెట్టకుండా వాటర్ అనేది కొండలు, పెద్ద పెద్ద కొండల్లో అనేది వాటర్ పోసి చల్లగా ఉన్నాయి, చలివేంద్రాల్లాగా వాటర్ అనేది తాగటానికి. ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్న మందిరం అయితే కాదు, ఎడం పక్కగా మనకి జెండా అనేది కనిపిస్తుంది, చూస్తున్నారా, అదే స్వామివారి మందిరం. ఎడమ పక్కకి ఇంకా చిన్న చిన్న గోపురాలు అనేవి కనిపిస్తున్నాయి, అవి కూడా ఉప ఆలయాలు. కుడి పక్కకి మనకి లైన్ అనేది కనిపిస్తుంది, ఆ లైన్ గుండానే మనం వెళ్ళాలి స్వామివారి దర్శనానికి. స్వామివారి దర్శనం అయినాక ఆ ప్రాంగణం అనేది కొంచెం వీడియో అనేది తీశాను, చక్కగా చూడండి, ఎక్కడ అనేది స్కిప్ చేయకుండా. ఆ స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది మాకైతే. మమలేశ్వర స్వామికి ఒకసారి నమస్కారం చేసుకోండి. ఓంకారేశ్వర దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓంకారేశ్వర శివలింగం కంటే మమలేశ్వర శివలింగం కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఇవండి ఓంకారేశ్వర విశేషాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో విషయాలతో మేము మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాం.